హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకలా. సో డే 3 ఈవినింగ్ ఓటింగ్ ఎలా ఉంది ఏంటి అండ్ టికెట్ ఫినాలి టాస్క్ ఎండ్ వరకు వచ్చింది. షాకింగ్ గా ఉండబోతున్నట్టుగా అనిపించింది నాకైతే. ఎందుకో రీతు గెలుస్తుంది ఏంటి, పాపం బర్నీకి అయితే బీభత్సమైన అన్యాయం జరిగింది. మరి సంజన సంచాలక్ గా కంప్లీట్ గా ఫెయిల్యూర్ అయింది అండ్ హౌస్ లో పెద్ద రచ్చ అయితే జరిగింది. సో ఇదంతా స్టోరీ అన్ని కాదు, ఎందుకో నాకు రీతు టికెట్ ఫినాలి కొట్టేలాగా అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుంది ఏందో కింద కామెంట్ చేయండి. ఇక ఖచ్చితంగా వీడియోకి అయితే ప్లీజ్ ఒక లైక్ వేసుకొని ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. అలాగే హైప్ అనే బటన్ ఉంది కదా, దాని మీద కూడా క్లిక్ చేయండి. మధ్యలో ఎక్కడైనా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయను, టికెట్ ఫినాలి ఎండింగ్ లో చెప్తా. ఫస్ట్ ఓటింగ్ ఆర్డర్ చెప్తాను క్లియర్ గా. సో తనుజ ఇది చాలా మంది జీర్ణించుకోలేని టాపిక్ అన్నమాట. సో తనుజ టాప్ పొజిషన్ లో ఉంది అని అంటే ఖచ్చితంగా జీర్ణించుకోలేకపోతున్నారు. కానీ నిజం ఎప్పుడు నిజంగానే ఉంటది. సిచ్యువేషన్ అంతా కంప్లీట్ గా మారబోతుంది అంటే కంప్లీట్ గా మారిపోతూ ఉంది. సో ఈసారి కానీ కళ్యాణ్ టికెట్ ఫినాలి కొడతాడని చాలా మంది అంటున్నారు. పాపం ఆయన ఫ్యాన్స్ బీభత్సంగా వెయిట్ చేస్తున్నట్టున్నారు. ఒకవేళ టికెట్ ఫినాలి కొట్టిండనంటే సార్ విన్నర్ రేస్ నుంచి తప్పుకున్నట్టే, ఇది రాసి పెట్టుకోండి. సో టికెట్ ఫినాలి అయితే ఖచ్చితంగా కళ్యాణ్ కొట్టకూడదు. సో అప్పుడే తగాఫార్ ఉంటది, తనుజకు గానీ కళ్యాణ్ గానీ గట్టి వార్ ఉంటది. అప్పుడు మనకు కూడా ఇంట్రెస్ట్ ఉంటది అనమాట. సో ఇంకొక అప్డేట్ ఏంటంటే నెక్స్ట్ మండే నుంచి, ఈ సండే అయిపోయినాక మండే నుంచి బిగ్ బాస్ 9:30 కాదు, డైలీ 10 o'clock వస్తుంది అనమాట. నైట్ 10 PM కి స్టార్ట్ అవుతుంది. 10 to 11 వరకు నడుస్తూ ఉంటది. ఒక 1 hour పెంచారు. సో ఎండింగ్ వచ్చినాక వేరే కొత్తది ఏదో సీరియల్ స్టార్ట్ అవుతుంది అని అంట, దాని కోసం అని మార్చారు అని మనకు వచ్చిన ఇన్ఫో. సో అఫీషియల్ గా మీకు సండే రోజే అనౌన్స్ చేస్తారు, అది క్లియర్. అండ్ తనుజ టాప్ పొజిషన్ లో ఉన్నారు. అండ్ అంతా ఇంత కాదు, ఏకంగా 30, 40 అని 40 డైరెక్ట్ గా 40 చేసుకోండి. ఇంకా అటు ఇటు కాదు, 40కి ప్లస్ జరుగుతుంది కానీ 40కి బిలో అయితే జరగట్లేదు. వీర ఉతుకుడు అంటారు చూసినారుగా. ఇంకా ఏ బాల్ కొట్టినా 6 లాగా ఈమె అసలు మామూలు కాదు. అసలు ఈ ఓటింగ్ ఆర్డర్స్ అంటే ఖచ్చితంగా తనుజానే టాప్ లో ఉండేది. కళ్యాణ్ ఉండాల్సింది, కళ్యాణ్ ఉంటే బాగుండేది. ఎందుకంటే ఆ వార్ అనేది మనకు ఇంట్రెస్టింగ్ ఉంటది అండ్ ఆడియన్స్ కి ఇంట్రెస్టింగ్ గా, ఫ్యాన్స్ కి ఇంట్రెస్టింగ్ గా, ఎక్కువ మంది యాక్టివ్ గా ఉంటారు. ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఏమైపోయింది, కళ్యాణ్ కెప్టెన్ అవ్వడం వల్ల సైలెంట్ గా సైడ్ అయిపోయాడు, ఇమాన్యుయల్ లేడు. ఇంకా మొత్తానికి కంప్లీట్ గా ఓవర్టేక్ చేసినట్టుగా కంప్లీట్ గా వార్ వన్ సైడ్ లాగా తనుజ కోసమే ఓట్ బ్యాంక్ అనేది నడుస్తూ ఉంది అనమాట. అంత క్లియర్ ఓటింగ్ అనేది పడుతూ ఉంది. సో సెకండ్ పొజిషన్ వచ్చేసరికి సో చాలా మంది డెమోన్ పవన్ ఉన్నాడు అని చెప్తున్నారు. కానీ డెమోన్ పవన్ ఖచ్చితంగా డేంజర్ జోన్ లోనే ఉన్నాడు, సెకండ్ పొజిషన్ లో లేడు. సంజన సెకండ్ పొజిషన్ లో ఉంది క్లియర్ గా 15%. మార్నింగ్ కి ఇప్పటికి చూసుకున్నా కూడా 15% తోటి చాలా స్టేబుల్ ఓటింగ్ అనేది ఈమెకు పడుతూ ఉంది. క్లారిటీ తోటి ఈమె ఓటింగ్ అనేది పడుతుంది. అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జరుగుతుంది. అదే 15%. మార్నింగ్ కి ఇప్పటికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, చాలా స్టేబుల్ ఓటింగ్ పడుతుంది సంజనాకి. అండ్ తర్వాత పొజిషన్ వచ్చేసరికి మాత్రం భరణి ఉన్నాడు. సో భరణి బాటమ్ 2 లో ఉన్నారు అని చెప్తున్నారు. నేను ఇదే పదే చెప్తున్నాను, బాటమ్ 2 లో ఉన్నారు అని చెప్తున్నారు. కానీ భరణి బాటమ్ 2 లో ఏమీ లేడు. ఓటింగ్ ఆర్డర్స్ లో చాలా అంటే చాలా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, చాలా వేరియేషన్స్ ఉన్నాయి. అసలు కొన్నిట్లలో బర్నీ సెకండ్ పొజిషన్ లో ఉంటున్నాడు, కొన్నిట్లలో బాటమ్ లో కూడా ఉంటున్నాడు, సుమన్ శెట్టి కంటే కింద కూడా ఉంటున్నాడు. ఇలా ఓవరాల్ గా క్యాలిక్యులేషన్ చేసుకున్నా కూడా బర్నీ థర్డ్ పొజిషన్ లో ఉన్నాడు. మార్నింగ్ కి ఇప్పటికి ఇంకొక 1% ఓటింగ్ అనేది తగ్గింది. ఈ రోజు ఎపిసోడ్ అయిపోయినాక ఖచ్చితంగా ఓట్ బ్యాంక్ పెరిగే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఆయనకు అన్యాయం జరిగింది. సో అది టాస్క్ లో అన్యాయం జరిగింది, అది టికెట్ టు ఫినాలి రేస్ నుంచి అవుట్ అయ్యే టాస్క్ కాబట్టి. సో అది సంజన చూసాదా లేదా అనేది మీరు ఎపిసోడ్ చూసినాక క్లారిటీ వస్తుంది అనమాట. సో 14% తోటి థర్డ్ పొజిషన్ ఉంటే, ఫోర్త్ పొజిషన్ కి వచ్చేసరికి డెమోన్ పవన్ ఉన్నాడు. ఒక 1% ఓటింగ్ అనేది పెరిగింది మనోడికి. పొజిషన్ లో మార్పు లేకపోయినా కూడా చాలా క్లారిటీ ఓటింగ్ పడుతుందని అంటే లేదు, చాలా ఫ్లక్చువేట్ అవుతుంది. అప్ అండ్ డౌన్స్ అయితే చాలా జరుగుతున్నాయి ఈ మన పవన్ విషయంలో. సో ఎందుకో పవన్ ఎక్కడో తేడా కొడుతున్నట్టుగా అనిపిస్తుంది నాకు. ఎందుకో లాస్ట్ మూమెంట్ వరకు కూడా గజిబిజి గందరగోళంగా. ఇంకోటి ఏంటంటే బిగ్ బాస్ ఖచ్చితంగా డెమోన్ పవన్ దగ్గరకు వచ్చేసరికి మాత్రం కంప్లీట్ గా ఆపోజిట్ గా కనిపిస్తుంది. ఏ సిచ్యువేషన్ అయినా కూడా ఎంత పాజిటివ్ వచ్చే సిచ్యువేషన్ లో కూడా నెగిటివ్ గానే కనిపిస్తూ ఉన్నాడు. సో అలాంటప్పుడు ఖచ్చితంగా ఎక్కడో తేడా కొడుతుందన్న ఫీలింగ్ ఉంటుంది. అందులో ఓట్ బ్యాంక్ కూడా పెద్దగా ఏం లేదు, అంటే కింద బాటమ్ లో ఉన్న వాళ్ళకి డెమోన్ కి పెద్ద డిఫరెన్సెస్ ఏమీ లేదు కాబట్టి. సో ఖచ్చితంగా ఛాన్స్ హైలీగా ఉంది. డెమోన్ కి ఖచ్చితంగా ఓట్లు వేసేసుకోండి. నేను క్లియర్ గా చెప్తున్నాను, డేంజర్ పొజిషన్ లో ఉన్నాడు, చాలా డేంజర్ పొజిషన్ లో ఉన్నాడు డెమోన్. కొంచెం అటు ఇటు అయింది అని అంటే ఖచ్చితంగా డెమోన్ వెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా ఉంది, ఇది రాసి పెట్టుకోండి. సో 11% తోటి మార్నింగ్ ఇప్పటికి 1% పెరిగింది. 11% తోటి ఫోర్త్ పొజిషన్ లో ఉంటే, ఫిఫ్త్ పొజిషన్ లో రీతు ఉంది. సో రీతు
మామూలు కాదు. ఈ కళ్యాణ్, ఇమాన్యుయల్, రీతు ఆడిన దాంట్లో టాస్క్ లో రీతు ఎరగదీసేసింది, ఇద్దరిని ఓడించేసి గెలిచింది అనమాట. ఆ తర్వాత టాస్క్ లో బర్నీ గారితో ఆడి బర్నీ గారితో కూడా గట్టిగా ఆడింది. సో తర్వాత కొంచెం ఎక్కడో జరిగింది ఆ తప్పు. మీరు ఎపిసోడ్ లో చూసినాక మీకు క్లారిటీ వస్తుంది నేను చెప్పడం కంటే కూడా. సో అక్కడ బీభత్సమైన ఆర్గ్యుమెంట్ జరిగింది అండ్ గట్టిగా బర్నీ గట్టిగా ఆర్గ్యూ చేశాడు. తర్వాత లాస్ట్ వచ్చేసరికి ఏడ్చాడు. ఇలాంటివన్నీ జరిగినాయి అనమాట. సో రీతుకి 10% ఓటింగ్ అండ్ 5th పొజిషన్ లో ఉంది. అండ్ లాస్ట్ పొజిషన్ లో సుమన్ శెట్టి ఉన్నాడు, 10% ఓటింగ్ ఉంది అనమాట. సో ఈసారి సుమన్ శెట్టి వెళ్ళిపోతాడా అని అంటే సుమన్ శెట్టి వెళ్ళిపోయేది ఎంత ఛాన్స్ ఉందో అండ్ డెమోన్ పవన్ వెళ్ళిపోవడానికి కూడా అంతే ఛాన్స్ ఉంది. గుర్తుపెట్టుకోండి, వీళ్ళిద్దరికి వెరీ 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 డేంజరస్ పొజిషన్ లో ఉన్నారు ఇద్దరు కూడా. సో సుమన్ శెట్టి అండ్ డెమోన్ పవన్. అరే రీతు ఏంద్రా, మరి రీతు పొజిషన్ ఏంద్రా అనుకుంటున్నారు కదా. సో ఖచ్చితంగా రీతు ఎలిమినేట్ అవ్వదు. రాసి పెట్టుకోండి, ఓటింగ్ తో సంబంధం ఉందా లేదా అనేది మీకు అర్థమవుతుంది. నేను ప్రతి వారం చెప్పాల్సిన అవసరం లేదు. రీతు నామినేషన్ ఉన్న ప్రతిసారి కూడా చెప్తున్నా, బాటమ్ లో ఉన్నా కూడా రీతు వెళ్ళిపోదు. సో గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టుకోండి. సో ఇది నేను ఫేవర్ గా అనుకుంటారా బిగ్ బాస్ కోసం అన్నమాట. ఇదంతా మీరు ఏదనుకున్నా మీరు అనుకున్న దానికి నేనే మీ విజ్ఞతకి వదిలేస్తున్నాను. సో రీతు మాత్రం ఎలిమినేట్ అవ్వదు, ఇది రాసి పెట్టుకోవాల్సిన విషయం. టాప్ 5 లో ఖచ్చితంగా రీతు ఉంటది. సో పొజిషన్స్ ఇవి అనమాట. టాప్ పొజిషన్ లో తనుజ ఉంది. ఈ ఒక్క పొజిషన్ తప్ప మిగతా ఏ పొజిషన్ అయినా ఎప్పుడైనా మారే ఛాన్సెస్ ఉంది. సో ఎవరైనా ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో మొత్తానికి ఇది జరుగుతున్న సిచ్యువేషన్. మనకు వచ్చిన ఇన్ఫో ప్రకారంగా చూసుకుంటే లాస్ట్ వచ్చేసరికి కళ్యాణ్, రీతు అండ్ ఎమాన్యుయల్ ఈ ముగ్గురే ఉన్నారు. ఆల్రెడీ మన టికెట్ టు ఫినాలి రేస్ లో ఆల్రెడీ క్లియర్ గా మీకు అర్థమైపోయింది కదా. సో ఇక్కడ ఏమైపోయిందనంటే రీతు చాలా బాగా గేమ్ ఆడుతుంది, ఎక్కడో ఒక కార్నర్ లో అదైపోతుంది. బట్ అది కొంచెం ఫేవరబుల్ గానే నడుస్తుంది రీతుకి. ఏ సిచ్యువేషన్ జరిగినా కూడా ఖచ్చితంగా ఫేవరబుల్ గానే నడుస్తుంది ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారంగా అయితే. సో టికెట్ టు ఫినాలి రేస్ లో ముగ్గురు ఉన్నారు, ఇమాన్యుయల్, కళ్యాణ్ అండ్ రీతు. సో బర్నీ గారిని అవుట్ చేశారు. బర్నీ గారు మన ప్రోమోలో సెకండ్ ప్రోమోలో చూపించినట్టుగా బర్నీ గారు అండ్ రీతు ఆడారు కదా. సో ఈ ఇద్దరు ఆడిన దాంట్లో రీతు విన్నర్ అయింది. అది కూడా మిస్టేక్ అయితే జరిగిందనంట. రీతు ఏదో దాచి పెట్టుకొని టీషర్ట్లు ఏదో పెట్టుకుంది అని చెప్పేసి ఆ టాక్ అయితే నడుస్తుంది. బట్ మనకు కూడా అది ఫాల్ గేమ్ లాగానే చూపించారు, చెప్పారు మనకు. బట్ అది ఎంతవరకు నిజమా ఏంటి అనేది మీరు చూడండి, నేను చెప్పడం కాదు. బీభత్సం ఆర్గ్యూ చేశాడంట అండ్ బర్నీ అండ్ సంజన మీద బీభత్సంగా అరిచాడంట, సంచాలక్ సంజన కాబట్టి. సో గట్టిగా అరిచాడంట. తర్వాత అంతా అయిపోయినాక కూడా సో బిగ్ బాస్ డైరెక్ట్ విన్నర్ ను ప్రకటించేసింది రీతు అని చెప్పేసి. కొంచెం ఆలోచించి ఉంటే బాగుండేదేమో. రీతుకి ఫేవర్ చేస్తుందని కాదు, తెలియకుండా చేసింది అని చెప్పేసి అన్నారు. బట్ అది ఎంతవరకు నిజమా కాదని ఎపిసోడ్ చూస్తే కానీ ఒక క్లారిటీ రాదు. సో టికెట్ టు ఫినాలి మాక్సిమం నాకు తెలిసినంత వరకు రీతుకు వచ్చే ఛాన్సెస్ ఉంది, లేదు అని అంటే కళ్యాణ్కి వచ్చే ఛాన్సెస్ ఉంది, ఇమాన్యుయల్ కి. ఈ ముగ్గురికి కూడా అంతే ఈక్వల్ గా ఉన్నా కూడా ఎక్కువ రీతుకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తుంది నాకైతే అనిపించేది. బట్ ఇక్కడ ఏంటంటే చాలా చేంజెస్ జరగబోతున్నాయి, చాలా సిచ్యువేషన్స్ మారబోతున్నాయంట. ఖచ్చితంగా మారబోతున్నాయి. ఎప్పుడు ఏదైనా జరగొచ్చు అన్నట్టుగా బిగ్ బాస్ ఏదో ప్లాన్ చేస్తూ ఉన్నాడు. టికెట్ ఫినాలి ఇచ్చినంత మాత్రాన ఇప్పుడు కొత్తగా రూమర్ ఏంటంటే మొన్నటి వరకు కళ్యాణ్ కెప్టెన్ అయ్యిండు, అయినా కూడా నామినేషన్ లోకి వస్తాడని చెప్పారు. ఇప్పుడు టికెట్ ఫినాలి గెలిచినాక కూడా వాళ్ళు ఖచ్చితంగా నామినేషన్ లో అంటే వాళ్ళు ఓటింగ్ ఆర్డర్స్ లో ఉంటారు, ఓటింగ్ లైన్స్ లో ఉంటారు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. బట్ అది కాదు. సో టికెట్ ఫినాలి గెలిస్తే ఓన్లీ నామినేషన్ లో ఉన్న వాళ్ళు మాత్రమే వస్తారు, వాళ్ళకే ఓటింగ్ లైన్స్ ఉంటాయి. సో ఎవరు గెలుస్తారనేది, మీరు ఎవరు గెలవాలనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి. సో మొత్తానికైతే నాకు అనిపించిన ప్రకారంగా అయితే రీతు విన్నర్ అయ్యే ఛాన్సెస్ హైలీగా కనిపిస్తుంది బిగ్ బాస్ ప్రకారంగా ఆలోచిస్తే. సో ఆమెకు ఎంతో ఇంపార్టెంట్ కూడా. సో టాప్ 5 లో ఉండడానికి ఫస్ట్ కంటెస్టెంట్ రీతు అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉందా అంటే ఉంది అనిపిస్తుంది. బట్ అది నేను ఇన్ఫర్మేషన్ తో చెప్పట్లేదు, మై గెస్, ఓన్లీ మై గెస్ అనమాట. సో అందుకే సో మొత్తానికి మీరు ఎవరికి ఓట్లు వేస్తున్నారు, ఎవరు ఎలిమినేట్ అవ్వాలనుకుంటున్నారు అండ్ టికెట్ టు ఫినాలి ఎవరికి రావాలనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందని కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ గుడ్ లక్.